సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో టోటల్ 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, దీన్నే ప్రిలిమ్స్ అంటాము. ఇది క్వాలిఫై అయితే సెకండ్ మెయిన్స్ ఉంటుంది. అది కూడా క్వాలిఫై అయితే థర్డ్ పర్సనాలిటీ టెస్ట్, నార్మల్గా మనం ఇంటర్వ్యూ అంటాము. ఈ స్టేజెస్ మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు కింద నుంచి ఇంటిపై వరకు నిచ్చెన మీద ఎక్కుతూ ఉంటే మీరు ఎక్కడి నుంచి కిందకి పడ్డా మళ్ళీ కింద నుంచే ఎక్కాలి, కింద నుంచే ప్రారంభించాలి. అలాగే ఈ ఎగ్జామ్లో కూడా మీరు ఏ స్టేజ్లో ఫెయిల్ అయినా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇయర్ 2026లో మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు, మెయిన్స్ రాస్తారు. మెయిన్స్లో ఫెయిల్ అయినా మళ్ళీ 2027కి మీరు ప్రిలిమ్స్ కొత్తగా మొదలు పెట్టాలి, కొత్తగా మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. మళ్ళీ 2027లో ప్రిలిమ్స్ రాస్తారు, మెయిన్స్ రాస్తారు, ఇంటర్వ్యూ కూడా ఇస్తారు. కానీ ఫైనల్ లిస్ట్లో మీ పేరు రాకపోతే మళ్ళీ ఇంకో ఇయర్ అంటే 2028కి ప్రిలిమ్స్ రాయాలి, మెయిన్స్ రాయాలి, ఇంటర్వ్యూ కూడా అయ్యాలి. ఇలా ఉంటుంది. దీన్ని సింపుల్ వేలో చెప్పాలంటే మీకు అందరికీ గుర్తుంటుంది, చిన్నప్పుడు మనం పాము మరియు నిచ్చెన ఆట ఆడేవాళ్ళం. అందులో మీరు ఎన్ని నిచ్చెనలెక్కి ఎంత పైకి వెళ్ళినా, ఒకవేళ 99లేకి వెళ్ళినా అక్కడ ఒక పాము కాటేసిందంటే మళ్ళీ మీరు 0లేకి వచ్చేస్తారు. ఈ ఎగ్జామ్ కూడా ఇలాగే. మీరు ఏ స్టేజ్లో ఫెయిల్ అయినా, ఒకవేళ ఇంటర్వ్యూ ఇచ్చినా ఫైనల్ లిస్ట్లో మీ పేరు రాకపోతే మళ్ళీ మొదటి నుంచే మొదలు పెట్టాలి. అందుకే ఈ ఎగ్జామ్ను వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ అని అంటారు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంది.